నటికుమార్ గారు నమస్తే సార్. నమస్తే నమస్తే అండి. నటికుమార్ గారు, మనకి అమరావతి అమరావతి అనే దాని మీద చాలా మంది ఎన్ని కుట్రలు చేసినా సరే అమరావతి ఎప్పుడు అమరంగా నిలిచిపోతా ఉంటుందని చాలా మంది చెప్తా ఉన్నారు. ఇది అవును. ఆ అమరావతి క్యాపిటల్ మీద ఎవరికి ఎటువంటి డౌట్లు లేవు సార్. కాకపోతే ఏంటంటే అమరావతి క్యాపిటల్ చుట్టూ ఒక వివాదం ఉందన్నమాట. అక్కడ ఎప్పుడు కూడా రేట్లు మనం పోయినసారి కూడా చూసాము, 2014లో కూడా ఉన్న రేట్లే ఒక్కసారి పదింతలు పెంచేశారు. సో జనాల్లో ఒక యావగింపు తెచ్చుకున్నారు ఈ అమరావతి కానీ ఆ చుట్టుపక్కల ఉన్న రైతులు కానీ వ్యాపారవేత్తలు కానీ ఎవరైనా సరే. ఆ ఉన్న రేట్ల కన్నా 10 సంవత్సరాల తర్వాత రేట్లు చెప్పేసి జనాల్లో ఏంటంటే ఒక అసూయను తీసుకొచ్చారనమాట. సో ఈ 5 సంవత్సరాల్లో కంపల్సరీ అమరావతి రైతులందరూ కూడా పాపం చాలా డౌన్ అయ్యారు, చాలా పోరాడారు. దాన్ని వాళ్ళకి అందులో కంప్లీట్ 100% సంఘీభావం ఉంటుంది. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ కాకపోతే చెప్పాలి. అవును, కాకపోతే ఏంటంటే మళ్ళా గవర్నమెంట్ రాగానే ఈ అమరావతి రైతులు ఇంక్లూజివ్లోకి వెళ్లకుండా, అంటే జనాలందరినీ కలుపుకొని ఇక్కడికి జనాలందరూ వస్తే డెవలప్ అవుతుందనే భావనలో లేకుండా, మళ్ళా మేము ఇన్నాళ్ళు కష్టపడ్డాం కదా, ఇన్నాళ్ళు నష్టపోయాం కదా అని క్యాపిటల్ అయిన మర్నాడు, అంటే చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చిన మర్నాడే మళ్ళా రేట్లను ఒక పదింతలు పెంచేస్తా ఉన్నారు. దీనివల్ల ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువ మూట కట్టుకుంటున్నారేమో అనిపిస్తుంది సార్. ఇది ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలి, లేకపోతే మాత్రం ప్రజల్లో దీని మీద చాలా యావగింపు వస్తుంది. ఇది అది మళ్ళా ఇది అమరావతికి రైతులు ప్రమాదం ఏమో కాదండి. అనిపిస్తుంది సార్. ఇది రైతులు చేయట్లేదు. ఉమ్, రైతులతో అసలు సంబంధం లేదు ఇది. ఇది ఒక మధ్యవర్తులు ఎవరైతే రియల్ ఎస్టేట్ కొంతమంది దళారులు ఉన్నారో వాళ్ళు విపరీతంగా వాళ్ళకి అడ్వాన్సులు ఇచ్చి వాళ్ళు ఏదో దాన్ని మొత్తం టోటల్ గా మబ్బి పెట్టి మాయ చేసి వాళ్ళని మళ్ళా దాన్ని తీసుకొచ్చి 100 రూపాయలు దాన్ని 1000 రూపాయలు చెప్పి మార్కెట్లోని భయభ్రాంతులు చేస్తుంది మాత్రం ఈ దళారులు. దాన్ని అరికట్టవలసిన పని సిఆర్డీఏ అరికట్టాలి. అలాగే మొత్తం టోటల్ గా పోలీస్ కమిషనర్ గారు డీజీపీ గారు దాన్ని అరికట్టాలి. ఇది గవర్నమెంట్ వెరీ సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే మనం రూపాయికి ఈ రోజు అమరావతి రాజధాని అంటే 10 మంది వచ్చి డెవలప్ అయ్యి 10 మంది అక్కడ స్థలాలు కొనుక్కోవాలి, ఉద్యోగస్తులు దొరకాలి, అందరికీ దొరకాలి, లేనివాడు ఉన్నవాడు అందరూ ఉండాలి తప్ప మనం అది మొత్తం టోటల్ గా అబ్నార్మల్ రేట్లు పెంచేసి విపరీతంగా మనం మార్కెట్ హైప్ తీసుకొచ్చి అక్కడి భయభ్రాంతులు చేసి మళ్ళీ పక్క రాష్ట్రాన్ని పంపించే పరిస్థితి ఉండకూడదు. కనుక అందరికీ ప్రతి ఒక్కరు కూడా రైతుల దగ్గర నుంచి ల్యాండ్ని డైరెక్ట్ పర్చేసింగ్ అయ్యేటట్టు చూసి మధ్యన దళారులు లేకుండా ఈ రైతులకు అందేటట్టు, అలాగే ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ సెటిల్ అవ్వాలనుకుంటున్నారు, రాజధాని డెవలపింగ్ అవుతుందని అనుకుంటున్నప్పుడు అందరూ కూడా అన్ని ఫ్యామిలీస్ డెవలప్ అయ్యే విధంగా అక్కడ మొత్తం టోటల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. కాబట్టి దళారులు లేకుండా చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. అంటే ఇది రైతుల దగ్గర లేదనుకున్నా సార్, ఎంతైనా సరే ఇది ఇందాక మనం అనుకున్నట్టు ఏంటంటే కంపల్సరీ క్యాపిటల్ కి ప్రజల్ని మాత్రం దూరం చేస్తుంది. ఎందుకంటే ఎంతో మంది చిన్న పెద్ద వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఒక క్యాపిటల్ స్థలం కొనుక్కుందాం, క్యాపిటల్కి వద్దాం అనుకుని అనుకుంటా ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ ఇంత రేట్లు చెప్తే దూరం చేసేస్తుంది కదా. సో ఇంకా పోయినసారి ఎలా అయితే మనకు అమరావతి అంటే ప్రజలు కొంచెం అంటే ఇందులో మనం కొనలేము, ఇది ఒక బడా వ్యాపారస్తులకే ఈ క్యాపిటల్ అన్నట్టు ఎలా అయిపోయిందో మళ్ళీ అదే పరిస్థితులకు వెళ్తుంది కదా. అది క్యాపిటల్ అమరావతికి నష్టం కదా. భయపడాల్సిన అవసరం లేదండి. దాని మీద ఆల్రెడీ లోకేష్ గారు దృష్టి పెట్టారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు అందరూ దృష్టి పెట్టారు. ఎవరు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా స్వచ్ఛందంగా డైరెక్ట్ గా ఏ రేట్ అయితే మరి అమరావతిలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో, విజయవాడలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో, రాజధానిలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ అనువైన రేట్లు, తక్కువ రేట్లు అంటే అక్కడ ఉన్న నార్మల్ రేట్లు వస్తుంది తప్ప ఇష్టం వచ్చినట్టు అబ్నార్మల్ రేట్స్ అయితే ఉండవు. ఆ ఎవరైతే మధ్యవర్తులు దళారులు అయితే చోటు రియల్ ఎస్టేట్ గా మారుతున్నారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవడానికి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు సిద్ధమయ్యారని తెలిసింది. దాని మీద సీరియస్ గానే యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే భయభ్రాంతులు చేయడం కాదు, అక్కడ ఆ అమరావతిలో జనాలు ఉండాలి, ఆ అమరావతి ఖాళీగా ఉండకూడదు, అమరావతిలో ప్రజలు ఉండాలి, అమరావతి సెటిల్ అయి ఉండాలి. కనుక అమరావతిలో ప్రజలు రావాలి అంటే మనం అక్కడ అనువైన రేట్లు ఇవ్వాలి. మార్కెట్ రేట్ కొంచెం అటు ఇటు చూసి ఇవ్వాలి. మనం ఏదో 10 సంవత్సరాలు మనం ముందుకు వెళ్ళిపోయే రేటు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. దాన్ని సీరియస్ గానే తీసుకుంటున్నారు ప్రజలు. దాని మీద ఏమి పడాల్సిన అవసరం లేదండి. ఏదైనా ఉంటే కూడా డైరెక్ట్ కంప్లైంట్ డైరెక్ట్ చంద్రబాబు గారు పేసి కంప్లైంట్ చేయొచ్చు, లోకేష్ గారు పేసి కంప్లైంట్ చేయొచ్చు, పవన్ కళ్యాణ్ గారు పేసి కంప్లైంట్ చేయొచ్చు. అవును, ఎందుకంటే మనకి ఎక్కడ చూసుకున్నా సరే, ఇప్పుడు హైదరాబాద్ చూసుకున్నా, బెంగళూరు చూసుకున్నా గ్రాడ్యువల్ గా రేట్లు పెరుగుతూ ఉంటాయి. కానీ ఈ అమరావతిలో అప్పుడు ఇప్పుడు కూడా ఏంటంటే ఒక్కసారి జంప్ అనమాట, ఒక 10 రేట్లు పెరిగిపోవటం. అది రైతుల పరంగా చూసుకుంటే బాగానే రాత్రి ఉంటుంది. అది కాదండి, రాత్రి కోటీశ్వరులు అయిపోదాం అని. ఇప్పుడు నేనేమంటానంటే మనం డబ్బు పెట్టండి, మీ డబ్బు పెట్టుబడికి 10% మార్జిన్ ఆశించండి. మీరు 100కి 2%, 200% ఆశించొద్దు. అది కరెక్ట్ కాదు. అది రియల్ ఎస్టేట్ లో ఇప్పుడు అమరావతిలో కానీ విశాఖపట్నంలో అప్పుడే ల్యాండ్ రేట్లు తగ్గిపోయి అంటున్నారు. ఎందుకు తగ్గిపోతాయండి? అదే ఎవరో రేట్లు ఎక్కడ తగ్గవండి, ఎక్కడ పెరగవు. మనం ఇప్పుడు 4 చేతుల మీద మారడం కాదు, ప్రజల చేతికి వెళ్ళాలి. పర్చేసింగ్ ప్రజల చేతికి, మీ చేతికి నా చేతికి వచ్చే ప్రాపర్టీ కాదు అది.
మీరు ఎప్పుడైనా సరే నిజమైన ఒక ఎంప్లాయ్ కొనాలా, నిజమైన చిన్న వ్యాపారస్తులు కొనాలా, నిజమైన అక్కడ డెవలపింగ్ చేసుకుని ఒక ఇంటి ఒక ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఉండాలా. అంటే అక్కడ ఫ్యామిలీ మెంబర్ ఉంటేనే అవుతుంది తప్ప మనం ఏదో ఇప్పుడు చెప్పేసి ఇది అయిపోతుంది, ఇదేదో మన నలుగురు చేతుల్లో మాడి ఎంత రేటు వచ్చేస్తుంది మార్కెట్ అంటే అది కరెక్ట్ కాదండి. డెఫినెట్గా సార్. సరే, మీరు అన్నట్టు ఏంటంటే కంపల్సరీ మీరు ప్రభుత్వం కనుక దీని మీద దృష్టి పెట్టి కొద్ది కంట్రోల్ చేస్తే మాత్రం డెఫినెట్గా ప్రజలు హ్యాట్స్ ఆఫ్ చెప్తారు. సీరియస్ గా లేదు తీసుకుంటారు. దీని ఒక రియల్ మార్పు ఎస్టేట్ చూస్తున్నాం కదండి, ఆయన మార్పు చూస్తున్నాం. ఇవాళ పోలవరం వెళ్ళారు, అన్ని మార్పులు చూస్తున్నాం. చాలా సీరియస్ గా ఉంటారండి. ఈసారి ఎవరిని వదిలేది ఉండదు. అసలు మా ఇలా డబుల్ రేట్లు ట్రిపుల్ రేట్లు అమ్మే వాళ్ళని అసలు వదిలిపెట్టరు, అస్సలు అదే వదిలిపెట్టరు ఆయన. అమరావతి మాత్రం రాజధాని ఆయన 2 సంవత్సరాలు ఆయన కలండి. రాజధాని మొత్తం టోటల్ గా ప్రజలతో నిండిపోవాలా, ప్రజలతో నిండిపోవాలా. రాజధాని అంటే కట్టడం కాదు, రాజధాని ప్రజలతో నిండిపోవాలా. నిండిపోవాలంటే మనం ప్రజలకు అందుబాటులో ఉండే ధర మనం ఇవ్వాలా, డెఫినెట్గా యా ప్రజలకు అందుబాటులో ఉండే ధర ఇవ్వాలా. అబ్నార్మల్ గా అమెరికా ఉన్న రేట్ ఇస్తే ఎలాగా? అవును. అమ్మ ఇప్పుడు కొండాపూర్లో ఎస్ఎఫ్టీ 16,000 ఉందని అక్కడ అంత రేట్ ఇస్తే కాదు కదా. అవును. అది డెఫినెట్గా అమరావతిని ఒక రియల్ ఎస్టేట్ దందాగా కాకుండా అమరావతి ప్రజల రాజధానిగా కనుక చేస్తే మాత్రం ప్రజల ప్రజల రాజధాని ఆమోదం. అనేది ప్రజలు నిండిపోవాలా, ప్రజలతోనే నిండాలా, ప్రజలతో నిండాలా. రాజధానిగా 2 రోజులు బ్రహ్మాండంగా మన పండుగ చేసుకోవాలంటే అది ప్రజలకు అందుబాటులో ఉన్న ధరలకే మనం ఇవ్వాలి. చూద్దాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.